ఎంతసేపు మీ డాడీని నాశనం చేస్తాను, ఇంకా దిగజారుస్తాను అని, నిలవ నీడ లేకుండా చేసి రోడ్డు మీద నిలబెడతాను అని ఛాలెంజ్ చేసింది. తను కాటు వేయాలని చూస్తే ఆ పొగరు దించి ఎలా ఆడిస్తానో చూడు. దేవుళ్ళంటి మనిషిని పట్టుకొని నోటికొచ్చినట్టు మాట్లాడతావరా రాస్కెల్! మనిషి అంత సాఫ్ట్ గా ఉన్నాడు కానీ చెయ్యి మాత్రం చాలా రఫ్ గా ఉంది మేడం. రాజా వచ్చినట్టున్నాడు. ఎందుకు పని కట్టుకుని నా మీద కక్ష సాధిస్తున్నావు? మనం చేసిన పాపాలే మన పాలిట శాపాలుగా మారతాయి. నా బాధ, నా కోపం, నా కసి అన్ని నాతోనే అంతమైపోయేలా ఉన్నాయి. అవి చనిపోకూడదు. ఎందుకు చచ్చిపోవాలి? నాతో పాటు అవి కూడా సమాధైపోతే ఆ కృష్ణ ప్రసాద్ మీద కక్షలా తీరుతుంది. నా కడుపులో పెరిగే ఈ బిడ్డకైనా నా కష్టం తెలియాలి. ఎందుకు తనని అనాథం చేసిందో తెలియాలి. దానికి కారణమైన ఆ కృష్ణ ప్రసాద్ గురించి తెలియాలి. లుక్ మిస్టర్ కృష్ణ ప్రసాద్, నీ అరుపులకి భయపడే వాళ్ళు ఎవ్వరూ లేరిక్కడ. నువ్వు దాన్ని తీసుకుని హాస్పిటల్కి వచ్చిన రోజు దాని ముందే నా మీద చెయ్యెత్తావే, మర్చిపోతాననుకున్నావా? ఆ రోజు మీ ఇంట్లో దాన్ని నేను ఒక మాట అన్నానని రెచ్చిపోయి కట్టుకున్న దాన్నని ఇంగితం కూడా లేకుండా నా చెంపని చెల్లు మనిపించి నీ దిక్కున్న చోట చెప్పుకోపో అన్నావే, మర్చిపోతాననుకున్నావా? ఎలా తెలుస్తుంది? ఎవరు చెప్తారో? నేనే చెప్పాలి. నా కన్నీళ్లు కావ్యంగా మారి తనకు అర్థం కావాలి. అందుకే ఈ రాత. ఇది ఆ కృష్ణ ప్రసాద్కి నేను రాసే తలరాత. అమ్మా, ఎవరో వచ్చి కవరిచ్చి వెళ్లారమ్మా. ఏమిటమ్మా, ఎందుకలా నవ్వుతున్నా? ఇవిగో ఈ ఫోటోలు చూడు. ఏమిటమ్మా ఇవి? నేను వేసిన కొత్త ఎత్తుకి శాంపిల్స్. ఇప్పుడు ఇవేం చేస్తావు? అసలు ఎందుకు ఇలా ఫోటోలు తీయించావు? ఆ అబ్బాయినా ఎలా ఒప్పుకున్నాడు? ఈ ఫోటోలు తీసిన విషయం పాపం రాజాకు కూడా తెలీదు. ఇంకో విషయం తెలుసాయమ్మా, రాజా నాకు సాయం చేస్తున్నప్పుడో కింద పడుతుంటే పట్టుకున్నప్పుడో అతనికి తెలియకుండా నాకు అనుకూలంగా తీసిన ఫోటోస్. ఇప్పుడు ఈ ఫోటోల్ని రాజా భార్యకు, అదే
ఆ కృష్ణప్రసాద్ కూతురికి పంపిస్తాను. ఇది చూసింది అంటే ఆ అమ్మాయి గుండె పగిలిపోతుంది. భర్తంటే తనకు ప్రాణం. అతను నీతో ఇలా ఉన్నాడు అంటే నిజంగానే చచ్చిపోతుంది. నాకు కావాల్సింది కూడా అదే కదా ఆయమ్మా. ఇది చాలా అన్యాయం తల్లి. ఏ పాపం తెలియని ఓ ఆడపిల్ల ఉసురు పోసుకుంటున్నావు. మా అమ్మ కూడా అమాయకురాలే, కానీ తన ఉసురు పోసుకున్నారు కదా వాళ్ళు. మీ అమ్మకు ద్రోహం చేసింది మీ నాన్నన్నావు. ఆయన మీద పగ సాధిస్తున్నావు కదా. మళ్ళీ ఇదంతా ఎందుకు? ఎందుకు ఆ పిల్ల జీవితంలో నిప్పులు పోయాలి? ఇనుముని వంచాలి అంటే మంట పెంచాలి, అందులో ఇనుము కాలాలి. భగభగ మండే నిప్పుల సెగలోనే అది వంగుతుంది. ఆ కృష్ణప్రసాద్ని వంచగలిగే నిప్పే ఈ చందు. ఏం చేసినా ఇది మాత్రం తప్పు తల్లి. ఎంత కాదన్నా తను నీకు చెల్లెలు. నీ వయసున్న ఆడపిల్ల. తను నీకేమీ అన్యాయం చేయలేదు. నీలాగే ఆ తండ్రికి పుట్టింది. ఇందులో తనని లాగి ఆ పిల్ల కాపురం నాశనం చేయకు. చావు అంచులు తాకి బయటపడిన పిల్ల మళ్ళీ ఆ పరిస్థితికి తీసుకురాక తల్లి. ఆయమ్మా, సారీ ఆయమ్మా, నువ్వే కాదు ఆ దేవుడొచ్చి చెప్పినా నేను విన్నా. సార్ కొరియర్. ఎక్కడి నుంచి? లోకలే మేడం. ఇక్కడ సంతకం చేయండి. థ్యాంక్ యూ మేడం. ఎవరు పంపించుంటారు? ఒకవేళ రాజు ఆఫీస్ కి సంబంధించా? ఆఫీస్ అయితే ఆఫీస్ అడ్రస్ ఇస్తారు, కానీ ఇంటి అడ్రస్ ఎందుకు ఇస్తారు?
ఏంటి ఇంకా రాలేదు? అసలు దీని సంగతి మర్చిపోయానే. ఏంటండి లోపలికి రాకుండా ఇక్కడ నుండే హార్న్ కొడుతున్నారేంటి? మనం బయటికి వెళ్ళాలి, తొందరగా కారెక్కు. ఏంటి ఇంత సడన్ గా? భోజనం కూడా చేయలేదు కదా మీరు? చందు అవన్నీ తర్వాత, ముందు నువ్వు వచ్చి కారెక్కు. అది కాదండి, సాయంత్రం వెళ్తే సరిపోతుంది కదా, ఇప్పుడెందుకు? సాయంత్రం వెళ్ళటానికి మనం వెళ్ళేది షికారు కాదు చందు, మరి మీ డాడీ దగ్గరికి. డాడీ దగ్గరకా? ఏం జరిగింది? నువ్వేం కంగారు పడుకో, ఏం కాలేదు. నేను ఇక ఏ ఆఫీస్కి వెళ్ళను, ఏ ఉద్యోగం చేయను. అది కాదండి, ఎవరో ఏదో అన్నారని మీరు అందరి మీద అలిగితే ఎలా చెప్పండి? ఇది అలక కాదు, అసహ్యం. ఇంతకాలం నేను ఏం చేసినా నిజాయితీగానే చేశాను, నిజాయితీగానే ఉద్యోగం చేశాను. కానీ చివరికి నాకు వచ్చిన బిరుదేంటి? మీ గొప్పతనం తెలియని వాళ్ళు మీ గురించి ఏదో వాగారని మీరెందుకు ఫీల్ అవుతారండి? మీ టాలెంట్ ఏంటో నాకు తెలుసు. మీకెప్పుడు నేను జాబ్ ఆఫర్ చేశాను, కానీ మీరు పట్టించుకోలేదు. ఎంతసేపు నా ఆఫీస్, నా ఫ్రెండ్ అంటూ ఆ కంపెనీ మీ భుజాల మీద వేసుకున్నారు. కానీ చివరికి ఏమైంది? పోనీలేండి, ఈ విధంగా అయినా మన కంపెనీ బాధ్యతలు తీసుకునే అవకాశం, అదృష్టం మాకు దక్కింది. ఐఎమ్ సారీ జయంతి, నేను ఏ బాధ్యతలు తీసుకోలేను. నేను బ్రతకడానికి మామూలు ఉద్యోగం చాలు, అది ఎక్కడో చూసుకుంటాను. అంతేగాని కంపెనీ బాధ్యతలు నాకొద్దు. అందులోనూ అయిన వాళ్ళ కంపెనీలో అస్సలు అడుగు పెట్టను. ఏమండి, ఈ కంపెనీ మీదండి. ఇక్కడ కూడా ఎంతమంది వ్యక్తులు పనిచేస్తున్నారు. వాళ్ళు కూడా మీరు రావాలని కోరుకుంటున్నారు. మీలాంటి బ్రిలియంట్ని ఎవరు మాత్రం కోరుకోరు చెప్పండి? నా వల్ల కాదు జయంతి, ప్లీజ్. ఇప్పటి వరకు జరిగింది చాలు. ఇక నేను ఏ కంపెనీకి రాను, అంతే. అది కాదండి, డాడీ రాచందు, చూడు చూడు మీ డాడీ ఎలా మాట్లాడుతున్నారో. జరిగిపోయిన దాన్ని తలుచుకుంటూ ఎలా బాధపడుతున్నారో చూడు. ఏంటంకుల్ ఇది? మీరే ఇలా ఫీల్ అయితే ఎలా చెప్పండి? మీరు తప్పు చేయలేదని మాకు తెలుసు, మీ మనసుకి తెలుసు. ఇంకెందుకు ఫీల్ అవుతారు? వచ్చి మన కంపెనీ గురించి పట్టించుకోండి, ఎండీగా వచ్చి ఈ కంపెనీ బాగోగులు చూసుకోండి అంటే వినడం లేదు. ఏం డాడీ, ఎందుకు కాదంటున్నారు? ఇది జరిగిందని తెలియగానే వెంటనే డాడీ ఫోన్ చేసి కంపెనీ బాధ్యతలు అప్పచెప్పమన్నారు. నేను చెప్తే వినడం లేదు చందు, డాడీ చెప్పినా వినడం లేదు. ఆయన బ్రతకడానికి ఏదో చిన్న ఉద్యోగం చాలట, అది బయట ఎక్కడో చేస్తారట. ఎందుకు డాడీ, ఎందుకు మిమ్మల్ని మీరు అలా తక్కువ చేసుకుంటున్నారు? మీరేదో చిన్న ఉద్యోగం చేయడం ఏంటి? మీరు వస్తానంటే ఏ కంపెనీలోనైనా కళ్ళకద్దుకొని తీసుకుంటారు అంకుల్.
ఎండి స్థాయిలో ఉండి ఓ కంపెనీ నడపాల్సిన మీరు ఇలా చిన్న చితక ఉద్యోగాలు చేస్తానంటారేంటి? డాడీ, నా మాట విని మీరమ్మ చెప్పినట్టు ఆ కంపెనీకి ఎండీగా వెళ్తున్నారు. లేదమ్మా, నాకు ఇష్టం లేదు. అంటే నేను చెప్పినా వినరా? నేను ఎవరు చెప్పినా వినను. వినే పరిస్థితిలో నేను లేను. నన్ను వదిలేండి ప్లీజ్. అయితే నేను చచ్చిపోతాను అని చెప్పినా వినరా డాడీ? అమ్మ చందు, అవును డాడీ, ఆ భగవంతుడు చనిపోవాల్సిన నన్ను బతికించింది మీరిలా తల్లడిల్లిపోతుంటే చూస్తూ ఊరుకోవడానికి కాదు. మీరొక గొప్ప స్థాయిలో ఉంటే చూడాలని అనుకుంటున్నాను. ఇలా కుమిలిపోతూ 4 గోడల మధ్య మిగిలిపోతాను అంటే నేను బతికే ప్రయోజనం ఏంటి డాడీ? నా మొహంలో చిరునవ్వు చూడాలి అని కోరుకుంటున్నారు. నేను రాజాతో కలిసి హాయిగా కాపురం చేసుకుంటుంటే సంతోషించాలి అనుకున్నారు. మరి నేను కూడా మా డాడీ బాగుండాలనే కోరుకుంటాను కదా డాడీ. అవునంకుల్, మీరిలా అయిపోవటం చందునే కాదు, నేను తట్టుకోలేను. అందుకే ఇలా పరిగెత్తుకుంటూ వచ్చాం. నా మీద ఏ మాత్రం అభిమానం ఉన్నా అమ్మ మాట కాదనకండి డాడీ. అది కాదమ్మా. ఇంకొక మాట మాట్లాడారంటే నా మీదొట్టు డాడీ. నేను బాగుండాలని మీరు నిజంగా కోరుకుంటే అమ్మతో పాటు రేపు కంపెనీకి వెళ్తున్నారు, అక్కడ జాయిన్ అవుతున్నారు. అంతే. పద రాజా. ప్లీజ్ ఇంకేం ఆలోచించకండి, నా మాట వినండి. రండి. హార్టీ వెల్కమ్ సార్. థ్యాంక్ యూ అనంతరం గారు. రమణ, ఇలారా. కంగ్రాచులేషన్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్. కంగ్రాట్స్ సార్. థ్యాంక్ యూ. కంగ్రాచులేషన్స్ థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. కంగ్రాట్స్ థ్యాంక్ యూ సో మచ్. కంగ్రాచులేషన్ థ్యాంక్ యూ సార్. అండి. కంగ్రాచులేషన్ సార్. థ్యాంక్ యూ. కృష్ణ గారు, ఒకప్పుడు మీరు ఈ కంపెనీలో ఎంప్లాయీగా ఉన్నారు. మేడం గారిని పెళ్లి చేసుకున్నాక ఈ కంపెనీకి ఎండీగా వస్తారని ఆశించాం, కానీ అప్పుడు రాలేదు. మీలాంటి ఎఫిషియెంట్ పర్సన్ మాకు ఎండీగా రావాలని మేడంతో సహా మేమంతా కోరుకున్నాం. మా కోరిక ఆ రోజు తీరకపోయినా ఈ రోజు తీరుతున్నందుకు చాలా సంతోషంగా ఉంది కృష్ణ గారు. మీ అందరి అభిమానానికి చాలా థ్యాంక్స్.
దయచేసి నన్ను ఎండీలా కాకుండా మీలో ఒకటిగా చూడాలని నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. రండి వెళ్దాం. రండి కూర్చోండి. అదేంటి, ఇది నీ సీట్ కదా. మేడం గారు పక్క రూమ్ లోకి షిఫ్ట్ అయ్యారు సార్. అదేంటి జయంతి? అదంతే, మీరు ముందు రండి కూర్చోండి. నేను మ్మ్. ఈ కంపెనీ ఎండీగా మీరు సైన్ చేయాల్సిన మొదటి ఫైల్ సార్. ప్లీజ్ సైన్.